ఇక్కడ హనుమంతుడి గురించి చాలా మందికి తెలియని 7 ఆసక్తికరమైన విషయాలు. 1. హనుమంతుడు శివుడి అవతారం. హనుమంతుడు శ్రీమహాదేవుని, శివుడి అంశంగా పుట్టాడు. రామాయణంలో హనుమంతుడిని రుద్రాంశ సంభూతుడు అని కూడా పిలుస్తారు. ఆయనను శివుని అత్యంత భక్తుడిగా కూడా భావిస్తారు. 2. హనుమంతుడికి ఒక ఆశీర్వాదం, మరణం ఉండదు. హనుమంతుడికి దేవతలు వరంగా ఇచ్చిన శక్తుల వల్ల ఆయన చిరంజీవి, అనంతకాలం జీవించే వ్యక్తి అయ్యాడు. ఇప్పటికీ ఆయన హిమాలయాల్లో లేదా ఇతర పవిత్ర ప్రదేశాల్లో ఉంటాడని నమ్మకం. 3. హనుమంతుడి నాలుకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతర వానరాలతో పోలిస్తే హనుమంతుడి నాలుక ఎర్రగా కాదు. చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని తినడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అందుకే ఆయనకు నాలుక పసుపు రంగులో ఉంటుంది. 4. హనుమంతుడు రామాయణం రాశాడు. హనుమంతుడు రామాయణాన్ని తన గోరు, నఖాలు తో ఓ పెద్ద పర్వతంపై రాశాడు. కాని లేటర్ మహర్షి వాల్మీకి రాసిన రామాయణం కూడా ప్రజల్లో ప్రాచుర్యంలోకి రావాలని భావించి తనదాన్ని నీటిలో కలిపేశాడని కథలు చెబుతాయి. 5. హనుమంతుడి మరొక నామం సింహికాపుత్రుడు. హనుమంతుడు కేసరి అనే వానరరాజు, అంజనీదేవి కుమారుడిగా జన్మించాడు. అయితే మరొక కథ ప్రకారం సింహిక అనే రాక్షసి శాపవశాత్తు అతనిని పుట్టించిందని చెబుతారు. 6. హనుమంతుడు భీమునికి సోదరుడు. మహాభారతంలో భీముడు వాయుదేవుని పుత్రుడు, అలాగే హనుమంతుడు వాయుదేవుడి అంశం. కాబట్టి భీముడికి హనుమంతుడు అన్నయ్య అవుతాడు. ఒకసారి భీముడు అహంకారంతో ఉండగా హనుమంతుడు అతనికి ఓ శిక్షను ఇచ్చిన కథ ప్రసిద్ధం. 7. హనుమంతుడు శ్రీరాముని తర్వాత కృష్ణుడిని కూడా కలిశాడు. రామాయణం తర్వాత హనుమంతుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడిని కూడా దర్శించాడు. అర్జునుడికి తన ధ్వజంపై హనుమంతుని చిత్రాన్ని ఉంచుకునేలా చెప్పినవాడు కూడా హనుమంతుడే. హనుమంతుడు శక్తి, భక్తి, నిస్వార్థతకు ప్రతీక. ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.